తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక అధికార కాంగ్రెస్ విపక్ష బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు సానుభూతిపరులు ఫార్వర్డ్ బ్యాక్ బీఎస్పీ నుంచి బరిలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులందరూ తొడగొట్టి మరి సై అంటే సై అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్ బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇరు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. దీంతో హీట్ పెరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు అధికార కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. అయితే హస్తం పార్టీకి చెక్ పెట్టి పాగా వేసేందుకు బీజేపీ కూడా సై అంటోంది. లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన కమలం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. గెలుపు కోసం ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలతో కూడిన ఉత్తర తెలంగాణ పట్టభద్రుల స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్లు లెక్కిస్తారు. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ తరపున అంజిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటంతో పార్టీ నేత కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన భంగపడిన ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ తరపున బరిలో దిగారు. పట్టభద్రులైన ఉద్యోగులు, నిరుద్యోగులు తమ వైపే ఉన్నారన్న ధీమా కాంగ్రెస్ లో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 55,000 ఉద్యోగాలను భర్తీ చేశావన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెడుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని, ఉద్యోగులకు టీఏ, డీఏలు ఇవ్వటంలో విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. రెండు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అగ్రనేతలను రంగంలోకి దింపి పట్టభద్రులను తమ వైపు తిప్పుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున కీలక మంత్రులు ప్రచారం చేస్తున్నారు. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఇతర నేతలు రంగంలోకి దిగారు. అదే సమయంలో బీజేపీ నుంచి కూడా ఫైర్ బ్రాండ్ ఎంపీలు బండి సంజయ్ కుమార్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు క్యాంపెయిన్ చేస్తున్నారు. దీనిని పరిశీలిస్తే ఈ ఎన్నిక ఎంత కీలకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్న మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉందని భావించారు. అయితే రెండు జాతీయ పార్టీలకు మరో రెండు పార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులపైన చర్చ సాగుతోంది. రెండు ప్రధాన పార్టీ అభ్యర్థులతో సమానంగా ఈ రెండు పక్షాలపైన గ్రాడ్యుయేట్స్ ఆసక్తి చూపుతున్నారు. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు అసలు చర్చలేని ఈ రెండు పార్టీల అభ్యర్థులపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని భావించారు. 4-5 నెలల ముందు నుంచే ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి గులాబీ పార్టీ దూరంగా ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజున కేసీఆర్ ఫోటోలను పట్టుకుని నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ లో ఉంటూనే ఎన్నికల సింబల్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేసిన సమయంలో అధికారులు హస్తం పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ రవీందర్ సింగ్ ఆందోళన చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ వేశారన్న వాదాన్ని వినిపించారు. బ్యాలెట్లో మొదటి స్థానం కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు రవీందర్ సింగ్. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణ పేరు కూడా మారుమోగుతోంది. మొదటి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని లాబింగ్ చేశారు. అయితే హస్తం పార్టీ నరేందర్ రెడ్డికి సీటు ఇచ్చింది. దీంతో హరికృష్ణ బీఆర్ఎస్ వైపు చూశారు. కానీ 2019 తరహాలోనే ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నామని బీఆర్ఎస్ నుంచి వర్తమానం అందటంతో నామినేషన్ల చివరి రోజు బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకంగా ఉంటాయి. అందుకే బీజేపీ కాంగ్రెస్ కు ఓటేసిన తర్వాత ప్రయారిటీ ప్రసన్న హరికృష్ణ వైపే ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుంటే మధ్యలో బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో చూడాలి.